క్లెయిమ్ చేస్తున్నటువంటి విజయ్కి అవకాశం ఇవ్వాలి. సో ఇది పోస్ట్ పోల్ అలయన్స్ గా మనం చూడాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా పోస్ట్ పోల్ అలయన్స్ లో భాగంగా క్లియర్ గా 11 మంది అదనపు ఎమ్మెల్యేల బలంతో విజయ్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి బలాన్ని ఆయన సంపాదించగలిగారు. సో ఆ లేఖలన్నీ కూడా ఆయన గవర్నర్ కు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ తదుపరి కార్యక్రమం అంతా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అయితే గవర్నర్ ఎలాంటి మెలికలు పెట్టడం కానీ ఇంకా డిలే టాక్టిక్స్ చేయడానికి అయితే ఎలాంటి అవకాశం మాత్రం కనిపించదు. వెంకటేష్, అంటే విజయ్ కు మద్దతు కూడగట్టడంలో ఖర్గే కూడా రంగంలోకి దిగి ఈ నెంబర్ గేమ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ గేమ్ ని చేంజ్ చేసినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. వీసీకే చీఫ్ గానీ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాలతో ఖర్గే ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు చేసినప్పటికీ వీసీకే లెఫ్ట్ పార్టీలు మాత్రం డిలే చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. 2 రోజుల నుంచి తాము సమావేశం పెడతాం, మాట్లాడతామని చెప్తున్నారు తప్ప ఒక నిర్ణయాన్ని ప్రకటించట్లేదు. డిఎంకేతోనే వారు కలిసి ఉన్నారు. సో ఆ నేపథ్యంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేతలు జోక్యం చేసుకుని, అగ్రనేతలు జోక్యం చేసుకుని సిపిఎం సిపిఐ నేతలతో మాట్లాడిన తర్వాతనే ఆ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఈ తాజా పరిణామం వల్ల డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో డిఎంకేను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. దీని యొక్క ఎఫెక్ట్ పార్లమెంట్లో పడుతుంది. సో ఇప్పటికే మనం చూసాం పార్లమెంట్లో కాంగ్రెస్తో కాకుండా మాకు పక్క సీట్లు వేరే సీట్లు కేటాయించాలని ఇప్పటికే డిఎంకే స్పీకర్ కూడా లేఖ రాసింది. సో డిఎంకే స్పష్టంగా కాంగ్రెస్కు విడాకులు ఇచ్చేసింది, కాంగ్రెస్కు గుడ్ బై చెప్పింది, కాంగ్రెస్కు రామ్ రామ్ చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ మొత్తం పరిణామంలో ఇండియా కూటమిలో బీటలు వారినే కాబట్టి ఒకవేళ వ్రతం జెడ్డా ఫలం దక్కాలన్నట్టుగా తాము ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకేకు గుడ్ బై చెప్పినప్పటికీ తమిళనాడులో కనీసం ప్రభుత్వమైనా నిలబెట్టిన వారం అవుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జోక్యం చేసుకుని లెఫ్ట్ అలాగే వీసీకేతో మాట్లాడి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సహకారాన్ని అందించారు. సో ఈ 11 మంది ఎమ్మెల్యేలను విజయ్కి అందజేయడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా కీలకం. సో వారంతా చేసిన కారణంగానే ఈరోజు విజయ్ గవర్నర్ వద్దకు వెళ్ళి తన మెజారిటీని క్లెయిమ్ చేయబోతున్నారు. సో డెఫినెట్గా ఈ పరిణామంలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా డిఎంకే లాంటి ఒక స్ట్రాంగెస్ట్ చాలా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి డిఎంకేను ఇండియా కూటమి నుంచి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్కి వచ్చింది. అంటే వెంకటేష్, ఇప్పటి వరకు సిచ్యువేషన్లు చూసుకుంటే ఏ ప్రకటన అఫీషియల్గా లేదు. మరికొద్దిసేపట్లో ఇటు వామపక్షాలు కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తోంది 4:30కి, ఇన్ఫ్యాక్ట్ 5 లోపు. ఒకవేళ ఈ ప్రకటన అఫీషియల్గా అనుకూలంగా ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా చాలా 2-3 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఇటు లెఫ్ట్ పార్టీలు వీసీకే సహజంగా మద్దతు ఇస్తున్నాయి. వీసీకే కూడా దళిత పార్టీ. సో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు విజయ్ కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో సహజంగా ఆ వర్గాల నుంచి టీవీకేకు మద్దతు ఇవ్వాలంటే ఒత్తిడి వీసీకే పైన కూడా ఉంది. అలాగే లెఫ్ట్ ఎలాగూ కాంగ్రెస్ పార్టీతోనే జాతీయ స్థాయిలో కలిసి ఉంది కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి రాజకీయాన్ని నడిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ 2 పార్టీలు కాంగ్రెస్కు అనుగుణంగానే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో చివరి నిమిషంలో బ్యాక్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఇది ఇంకా ప్రిమేచ్యూర్గా ఉంది. సో మన నిమిషానికి సిచ్యువేషన్స్ అన్ని కూడా మారుతున్నాయి. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే కూడా కలుస్తాయనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో చాలా రాజకీయాలన్నీ కూడా చాలా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సో చివరి నిమిషం వరకు కూడా మద్దతు లేఖలు గవర్నర్ చేతికి వెళ్లడం, ఆయన వెరిఫై చేయడం, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాతనే విజయ్కి అధికారికంగా లైన్ క్లియర్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. వెంకటేష్, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ అయితే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే చెన్నైలో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ మధ్యలో అనేక కీలక మలుపులు ట్విస్టులు అనేటివి చూసాం. సో చివరి నిమిషం వరకు కూడా వీసీకే లెఫ్ట్ తాత్సారం చేయడంతో గవర్నరు 2 సార్లు విజయ్ కలిసినప్పటికీ విజయ్కి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వలేదు. సో ఆయన అనుకున్నటువంటి డేటు మే 7 రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు కాబట్టి మరొక మంచి రోజు చూసుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా ఏర్పాట్లు అయితే ఇప్పుడు చెన్నైలోని స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాకపోతే అకస్మాత్తుగా మారినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో గవర్నరు తన విచక్షణ అధికారాలను ఉపయోగించారు. ఆర్టికల్ 163 క్లాస్ 2 ప్రకారం తన డిస్క్రిషనరీ పవర్స్ను ఉపయోగించి
కంప్లీట్గా తాను సాటిస్ఫై అయిన తర్వాతనే, మెజారిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం గవర్నర్ తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ గతంలో కూడా అనేక అనుభవాలు కూడా ఉన్నాయి. గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి నారాయణన్ కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది 96లో. ఆ సందర్భంలో వాజ్పేయిని కోరారు, ఖచ్చితంగా ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయిస్తానని. సో ఆ రకంగా చివరి అసెంబ్లీ వరకు వెళ్ళి అసెంబ్లీలో ప్రభుత్వం కూలిపోవడం వరకు వెయిట్ చేయకుండా ముందుగానే ఆ ప్రాసెస్ పూర్తి చేసేందుకు గవర్నర్ ఈ ప్రక్రియను ఎంచుకున్నారు. రైట్ వెంకటేష్, మీరు మాకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి, మళ్ళీ మీ దగ్గరికి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకి సమాచారం, ఆల్రెడీ లైన్ క్లియర్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మద్దతు ఇచ్చిన పార్టీలకు మంత్రి పదవుల కూర్పు ఎలా ఉండబోతోంది? వీసీకే కానీ లేకపోతే సిపిఎం కానీ సిపిఐకి కానీ చెరో మంత్రి పదవి ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు దక్కే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో గవర్నర్ను విజయ్ కలవబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా క్లారిటీ రాబోతోంది. ఏ పార్టీలకి ఎన్ని మంత్రి పదవులు రాబోతున్నాయనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశాలు మరికొద్దిసేపట్లో రానున్నాయి.